నా ఆత్మ ఈ వీడియో నీకు చేరినట్టయితే దీన్ని కేవలం సంయోగంగా భావించకు. ఇది అదే క్షణం పైనుంచి నిన్ను మేల్కొల్పుతున్న సమయం. నేడు నీ చుట్టూ ఉన్న శక్తిని నేను చాలా స్పష్టంగా చూస్తున్నాను. మరియు నేను చూస్తున్నది సాధారణమైనది కాదు. నువ్వు నీకు అత్యంత సన్నిహితుడుగా భావించిన వ్యక్తి, నువ్వు కళ్ళు మూసుకొని నమ్ముతున్నవాడు, అతనే నీ హృదయంలోని అత్యంత సున్నితమైన భాగానికి చేరుకున్నాడు. మరియు అక్కడి నుంచే నిన్ను విరగ్గొట్టడానికి సిద్ధమవుతున్నాడు. బయటి నుంచి అతను ఎంత అమాయకునిగా, శాంతవంతుడిగా, ప్రేమగా కనిపిస్తాడో అంతే లోపలి నుంచి ఎంత చాతుర్యవంతుడిగా, లెక్కలు వేసేవాడిగా మారిపోయాడు. నేను నిన్ను భయపెట్టడానికి రాలేదు. నేను సమయం మిగిలి ఉన్నప్పుడే నిన్ను రక్షించడానికి వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు కూడా నువ్వు మేల్కొనకపోతే చాలా ఆలస్యమవుతుంది. శ్రద్ధగా విను నా ఆత్మ, ఇదిప్పుడు సాధారణ సంబంధం కాదు. ఇది ప్రేమ కాదు. ఇది ఒక చక్రవ్యూహం అయిపోయింది. నీ పార్ట్నర్ నీతో నేరుగా గొడవపడడు లేదా బహిరంగంగా తిరస్కరించడు. అతను నిన్ను మధురమైన మాటలతో బంధిస్తాడు, అబద్ధమైన ప్రేమ నాటకం చేస్తాడు మరియు తన బాధ్యతలను సాకుగా చూపించి నిన్ను నెమ్మదిగా తన ఉచ్చులో ఇరికించుకుంటాడు. నువ్వు అతన్ని నీదిగా భావించి నిన్ను నువ్వు తగ్గించుకుంటున్న కొద్దీ అతను నీ నమ్మకాన్ని తన లాభం కోసం ఉపయోగించుకుంటున్నాడు. నీ మృదువైన హృదయం, నీ సత్యం, నీ ప్రతి త్యాగం అన్నీ అతనికి ఆయుధాలుగా మారిపోయాయి. మరియు అత్యంత ప్రమాదకరమైన విషయమేమిటంటే నువ్వు నీ ఆలోచనలను, నీ ఆత్మవిశ్వాసాన్ని, నీ ఆత్మని కూడా తన చేతుల్లో అప్పగించాలని కోరుకుంటున్నాడు. తద్వారా నువ్వు నిన్ను మరిచిపోవాలి. నా ఆత్మ, ఈ సంబంధంలో నువ్వు నీ సరిహద్దులను మించి చాలా ఎక్కువ ఇచ్చావు. ప్రతిసారి క్షమించావు, ప్రతిసారి వివరించావు, ప్రతిసారి నిన్ను నువ్వే తప్పుడు అని నిరూపించుకున్నావు. కాని ఇప్పుడు కాదు. ఎందుకంటే ప్రేమ అంటే నిన్ను బలహీనపరిచేది కాదు. ప్రేమ అంటే నిన్ను భయపెట్టేది, కలవరపరిచేది, ఒంటరిని చేసేది కాదు. ఎవరైతే నిన్ను నిజంగా కోరుకుంటాడో అతను నీ కాంతిని ఆర్పడు. అతను నిన్ను మరింత ప్రకాశవంతం చేస్తాడు. మరియు ఎవరైతే నిన్ను ఆపుతున్నాడో, నీ నిర్ణయాలపై నియంత్రణ చెయ్యాలని కోరుకుంటాడో, నిన్ను నీ సొంతల నుంచి వేరు చేస్తాడో, అప్పుడు అర్థం చేసుకో, ఇదే ఆ ఉచ్చు. ఇప్పుడు దాని నుంచి బయటపడటం అనివార్యం. నా ఆత్మ, ఈ వీడియో కేవలం వినడానికి కాదు, ఇది మేల్కొనడానికి. ఎందుకంటే నువ్వు సాధారణ వ్యక్తివి కావు. నీలో శక్తి ఉంది, ఆత్మగౌరవం ఉంది, చేతన ఉంది. ఇప్పుడు సమయం వచ్చింది కళ్ళు తెరవడానికి. హృదయంతో కాదు, బుద్ధితో చూడడానికి. ఏ రోజు నువ్వు నీకోసం నిలబడితే ఆ రోజు ఎవరూ నిన్ను మళ్లీ ఉపయోగించుకోలేరు. గుర్తుంచుకో, ఎక్కడ ఆత్మగౌరవం లేదో అక్కడ ప్రేమ ఉండదు. అక్కడ కేవలం స్వార్థం ఉంటుంది. నా ఆత్మ, ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది నీ మనసు ముందుగానే అనుభవిస్తోంది. కాని నువ్వు దాన్ని అంగీకరించడానికి భయపడుతున్నావు. నువ్వు లోపలే ఏదో సరిగా లేదని తెలుసుకున్నావు. అయినప్పటికీ నువ్వు నిన్ను ఒప్పించుకుంటున్నావు, బహుశా సమయంతో అంతా సరిదిద్దుకుంటుందని. కాని సత్యమేమిటంటే కొన్ని సంబంధాలు సమయంతో మెరుగుపడవు, మరింత విషపూరితమవుతాయి. మరియు ఈ విషం ఒకరోజు నీ ఆలోచనలను, నీ ఆత్మగౌరవాన్ని, నీ గుర్తింపును కూడా మింగేస్తుంది. నువ్వు చాలాసార్లు అనుభవించావు. అతని మాటలు ఒకటి చెబుతాయి, అతని చర్యలు మరొకటి చూపిస్తాయి. అయినా నువ్వు నిన్ను మౌనం చేసుకున్నావు. ఎందుకంటే నువ్వు విరగడం ఇష్టపడలేదు. కాని నా ఆత్మ, ఏది నిన్ను లోపలి నుంచి విరగ్గొడుతుందో దాన్ని సహించడం కూడా విరగడం ఒక రూపమే. శ్రద్ధగా చూడు, అతను నిన్ను నెమ్మదిగా భ్రమలో పడేస్తున్నాడు. కొన్నిసార్లు అంత ప్రేమ చూపిస్తాడు నీకు అతని లేకుండా జీవితం అసంపూర్ణమని అనిపించేలా. మరియు కొన్నిసార్లు అంతగా ప్రవర్తిస్తాడు నువ్వు నీపైనే సందేహపడేలా. ఇదే అతని అత్యంత ప్రమాదకరమైన చాలెక్. అతను నువ్వు నీ నిర్ణయాలపై నమ్మకం కోల్పోవాలని కోరుకుంటాడు. తద్వారా అతను నీకోసం ఆలోచిస్తాడు, నీకోసం నిర్ణయిస్తాడు, మరియు నువ్వు కేవలం అతన్ని అనుసరించాలి. నువ్వు గమనించి ఉంటావు, ఎప్పుడైతే నువ్వు బలంగా మారడం ప్రారంభిస్తావో, ముందుకు సాగడం గురించి మాట్లాడతావో, నీ కలల వైపు అడుగులు వేస్తావో, అప్పుడు అకస్మాత్తుగా బలహీనుడవవుతాడు, అనారోగ్యపాలవుతాడు, లేదా నూతన సమస్యలను తెస్తాడు. సమస్యలను సాకుగా చూపిస్తాడు. ఇది సంయోగం కాదు, ఇది నియంత్రణ. ఈ నియంత్రణ నా ఆత్మ, అతను నిన్ను ఒంటరిని చెయ్యాలని కోరుకుంటాడు. నెమ్మదిగా నిన్ను స్నేహితుల నుంచి దూరం చేస్తాడు. నీ సొంతాలపై ప్రశ్నలు లేవనెట్టుతాడు. తద్వారా ఒకరోజు నీ మొత్తం ప్రపంచం అతనే అవుతాడు. మరియు ఒక వ్యక్తి ప్రపంచం మొత్తం ఒకే వ్యక్తి అయిపోతే అప్పుడు ఆ వ్యక్తి అత్యంత శక్తివంతుడవుతాడు. అప్పుడు నీకు భయం మొదలవుతుంది, అతను వెళ్ళిపోతే నువ్వేమీ లేకుండా పోతావని. కాని సత్యమేమిటంటే అతను రాకముందు కూడా నువ్వు పూర్తి వ్యక్తివి. మరియు అతను లేకుండా కూడా పూర్తి కావచ్చు. లోపం నీలో లేదు, లోపం అతని ఉద్దేశ్యంలో ఉంది. ఇప్పుడు విను నా ఆత్మ, ఎవరైతే నిన్ను నిజంగా కోరుకుంటాడో అతను నీ సరిహద్దులను గౌరవిస్తాడు.
అతను నీ మౌనాన్ని లాభంగా మార్చడు. అతను నీ కన్నీళ్లను ఆయుధంగా చెయ్యడు. కాని ఇక్కడ నేను చూస్తున్నది నీ సహనాన్ని నీ బలహీనతగా భావించారు. నీ సత్యాన్ని మూర్ఖత్వంగా, నీ ప్రేమను అధికారంగా మార్చేశారు. అతను నువ్వు ఇలా నమ్మాలని కోరుకుంటాడు, అతను లేకుండా నీ ఉనికే లేదని. కాని ఇది అతి పెద్ద అబద్ధం. ఎందుకంటే నీ ఆత్మ అతని కంటే చాలా గొప్పది. సమయం వచ్చింది నా ఆత్మ, నువ్వు ఆగి నీకు నువ్వొక ప్రశ్న వేసుకోవాలి. ఈ సంబంధం నీకు శాంతినిస్తుందా లేదా భయాన్నా? దీని తర్వాత నువ్వు నిన్ను బలంగా అనుభవిస్తావా లేదా ఖాళీగా? నువ్వు దీనిలో ఉండి ముందుకు సాగుతున్నావా లేదా కేవలం ఎవరినో సంతోషపరచడానికి నిన్ను నువ్వు వెనక్కి వదిలేస్తున్నావా? ఈ ప్రశ్నల నుంచి పారిపోకు, ఎందుకంటే ఇవే నిన్ను స్వేచ్ఛ చేస్తాయి. సత్యం ఎప్పుడూ చేదు కాదు. కొన్నిసార్లు అది భయానకంగా అనిపిస్తుంది, ఎందుకంటే అది నిన్ను మార్పు వైపు నెట్టేస్తుంది. నా ఆత్మ, గుర్తుంచుకో, నువ్వు ఎవరినీ సాబితు చేయడానికి జన్మించలేదు. నీ విలువ ఎవరి అంగీకారం లేదా తిరస్కరణతో నిర్ణయించబడదు. నువ్వు నీలోనే పూర్ణుడివి. ఎవరైతే నిన్ను పదే పదే నిన్ను సాబితు చేయమంటాడో అప్పుడు అర్థం చేసుకో, అతను నిన్ను కాదు, నీ ఉపయోగాన్ని కోరుకుంటాడు. మరియు ఉపయోగం ముగిసిన చోట అలాంటి సంబంధాలు కూడా ముగుస్తాయి. ఇప్పుడు నేను నిన్ను హెచ్చరించడం లేదు, నేను నిన్ను మేల్కొల్పడానికి వచ్చాను. రాబోయే సమయంలో అతని నిజమైన ఉద్దేశ్యం మరింత స్పష్టమవుతుంది. అతను లేదా నిన్ను మరింత గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, లేదా నిన్ను దోషిగా చూపించి తనను సరైనదిగా సాబితు చేస్తాడు. రెండు పరిస్థితుల్లోనూ నువ్వు శాంతంగా ఉండాలి, కానీ లోపలి నుంచి బలంగా మారాలి. భావోద్వేగాల్లో కొట్టుకుపోయి పెద్ద నిర్ణయం తీసుకోకు, కానీ నీ సరిహద్దులను స్పష్టం చెయ్యి. ఎందుకంటే ఎవరైతే నీ సరిహద్దులను గౌరవించడు, అతను ఎప్పుడూ నీ ప్రేమను గౌరవించడు. నా ఆత్మ, ఇది మరచిపోకు. నువ్వు విరగడానికి జన్మించలేదు, నువ్వు భయంతో జీవించడానికి రాలేదు. నువ్వు ఎవరి చాలక్ భాగం కావడానికి జన్మించలేదు. నువ్వు లేవడానికి జన్మించావు, నీ సత్యంలో నిలబడడానికి జన్మించావు, మరియు నీ గౌరవంతో జీవితం గడపడానికి జన్మించావు. ఎప్పుడు నువ్వు నీకోసం నిలబడితే అప్పుడు కొందరు నిన్ను తప్పు అంటారు, కానీ అదేవారు నీ మౌనాన్ని అత్యంత లాభంగా మార్చుకున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది నిన్ను నువ్వు ఎంచుకోవడానికి. ముందున్నవాడు నిజంగా నీదైతే అతను నీ ఈ మార్పును అర్థం చేసుకుంటాడు. మరియు అర్థం చేసుకోకపోతే అప్పుడు అర్థం చేసుకో, అతను ఎప్పుడూ నీది కాదు. ఎందుకంటే ఎక్కడ ఆత్మగౌరవం లేదో అక్కడ ప్రేమ ఉండదు, అక్కడ కేవలం స్వార్థం ఉంటుంది. మరియు స్వార్థపూరిత సంబంధాలు ఆలస్యమైనా తప్పకుండా విరిగిపోతాయి. నా ఆత్మ, మేల్కో. నీ మౌనమిప్పుడు నీ రక్షణ కాదు, నీ భారమైపోయింది. మరియు ఏది భారమవుతుందో దాన్ని వదిలేయాలి. నీకు అనిపిస్తుంది నువ్వు ఒంటరిగా నడుస్తున్నావని, కానీ సత్యమేమిటంటే నీ ప్రతి అడుగుతో ఒక అదృశ్య శక్తి నడుస్తోంది. రాత్రి నువ్వు అలసిపోయి కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఏదో నీకోసం మార్గాలల్లుతోంది. నీలోని అస్థిరత, ప్రశ్నలు, కారణం లేకుండా కళ్ళు తడిసిపోవడం, ఇదంతా యథాలాపంగా జరగడం లేదు. ఇది ఆ సమయానికి సంకేతం. పాత పొరలు విరిగిపోతున్నాయి మరియు ఒక కొత్త సత్యం నీ ముందు వస్తోంది. నువ్వు చాలాసార్లు నీతో నువ్వే చెప్పుకున్నావు, ఇక ఆశలు పెట్టుకోకూడదని. కానీ అయినా హృదయంలోని ఏదో మూలలో ఒక చిన్న మంట మిగిలి ఉంది. అదే మంట ఇప్పుడు అగ్ని అవుతుంది. జీవితంలో నువ్వు చాలా సహించావు, మరియు అతి పెద్ద విషయమేమిటంటే నువ్వు మౌనంగా సహించావు. ప్రపంచానికి నీ చిరునవ్వు కనిపించింది, కానీ నీ లోపలి విరిగిపోవడం ఎవరూ చూడలేదు. చాలాసార్లు నువ్వు నీతో నువ్వు పోరాడావు, నీ ఆలోచనలతో, నీ భయాలతో, నీ అతీతంతో. కాని ఇప్పుడు ఆ సమయం ముగిసింది. ఇప్పుడు నీకు విరిగి బలంగా మారడం అవసరం లేదు, కానీ నువ్వు ముందుగానే బలంగా ఉన్నావని అర్థం చేసుకోవాలి. నీకు కేవలం నీ శక్తిని గుర్తించాలి. ఇప్పుడు జరిగే సంఘటనలు నీకు మొదట్లో వింతగా అనిపించవచ్చు. కొందరు అకస్మాత్తుగా దూరం అవుతారు, కొన్ని జ్ఞాపకాలు ఆహ్వానించకుండానే తిరిగి వస్తాయి, మరియు కొన్ని సత్యాలు ముందుకు వస్తాయి. వాటిని నువ్వు ఎప్పుడూ అంగీకరించలేదు. కానీ భయపడకు, ఏది వెళ్ళిపోతుందో అది భారం, ఏది ముందుకు వస్తుందో అది నీ ముక్తి. ఈ ప్రక్రియ సులభం కాదు, ఎందుకంటే మార్పు ఎప్పుడూ మొదట అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కానీ గుర్తుంచుకో, అసౌకర్యం తర్వాతే స్పష్టత వస్తుంది. నీలోని ప్రశ్న, నాకు మాత్రమే ఎందుకిలా జరుగుతోంది? ఇప్పుడు దాని జవాబు లభిస్తుంది. ఎందుకంటే నువ్వు సాధారణ జీవితానికి ఎంపిక కాలేదు. నీ ఆత్మ ముందుగానే ఒక లోతైన మార్గాన్ని అంగీకరించింది. అందువల్ల నువ్వు త్వరగా పరిపక్వత చేరుకోవాలి, త్వరగా అర్థం చేసుకోవాలి, మరియు చాలాసార్లు ఆధారం లేకుండా నడవాలి. ఇది శిక్ష కాదు, ఇది శిక్షణ. తద్వారా సమయం వచ్చినప్పుడు నువ్వు నిన్ను నువ్వు సంభాళించుకోవడమే కాకుండా ఇతరులకు కూడా కాంతి అవుతావు. ఇప్పుడు శ్రద్ధగా చూడు, నీ ఆలోచన మారుతోంది. ముందు ఏవి ప్రభావం చూపేవో ఇప్పుడు అవి లఘువుగా అనిపిస్తున్నాయి.
ఏవి వెంబడి నువ్వు పరుగెత్తేవో ఇప్పుడు వాటి నుంచి దూరం మొదలవుతోంది. ఇది ఉదాసీనత కాదు, ఇది జాగ్రత్త. నువ్వు నెమ్మదిగా ఆ స్థాయికి వెళ్తున్నావు. ఎక్కడ శబ్దం కాదు, శాంతి ముఖ్యమవుతుంది. ఎక్కడ ఆడంబరం కాదు, సత్యం అవసరమవుతుంది. మరియు ఇదే ఆ మలుపు, ఎక్కడ చాలామంది భయపడి తిరిగి వెళ్ళిపోతారు. కానీ నువ్వు కాదు. రాబోయే సమయంలో నీకు ఒక నిర్ణయం తీసుకోవాలి. అది సులభం కాదు. ఆ నిర్ణయం ఇతరులకు చిన్నది కావచ్చు, కానీ నీకు అది జీవిత దిశను మార్చేస్తుంది. ఆ సమయంలో నీ మనసు భయపడుతుంది, కానీ నీ అంతరాత్మ శాంతంగా ఉంటుంది. ఆ శాంతి యొక్క గొంతును విను, ఎందుకంటే అదే నిన్ను సరైన మార్గంలో తీసుకువెళ్తుంది. గుర్తుంచుకో, భయం ఎప్పుడూ బయటి నుంచి వస్తుంది, కానీ సత్యం లోపలి నుంచి ఉద్భవిస్తుంది. నీకు కూడా అనిపిస్తుంది, కొన్ని సంబంధాలు ఇప్పుడు ముందులా లేవు. ఇది సహజం. నువ్వు మారినప్పుడు నీ చుట్టూ ఉన్న శక్తి కూడా మారుతుంది. ఎవరైతే కేవలం పాత రూపంతో అనుబంధించబడ్డారో వారిప్పుడు స్వయంగా విడిపోతారు. ఇందులో దుఃఖముంటుంది, కానీ ఈ ఖాళీ జాగా త్వరలో ఏదో లోతైన అనుబంధంతో నిండిపోతుంది. అలాంటి అనుబంధం ఆడంబరంపైన కాదు, అవగాహనపైన ఆధారపడినది. ఇప్పుడొక విషయం శ్రద్ధగా అర్థం చేసుకో. నువ్వు కోరుకుంటున్నది అప్పుడే లభిస్తుంది, నువ్వు దాన్ని సంభాళించడానికి సిద్ధమైనప్పుడు. అందువల్ల ఇప్పుడు కనిపిస్తున్న ఆలస్యం తిరస్కరం కాదు, ఇది సిద్ధత. నిన్ను లోపలి నుంచి అంత స్థిరంగా చేస్తున్నారు. ఆ అవకాశం వచ్చినప్పుడు నువ్వు దాన్ని కోల్పోకుండా. అందువల్ల ఓపిక పట్టు. ఓపిక బలహీనత కాదు, ఇది విశ్వాసం యొక్క అత్యంత శుద్ధ రూపం. నువ్వు నీపైనే విశ్వాసం మొదలుపెట్టినప్పుడు సంకేతాలు స్వయంగా స్పష్టమవుతాయి. చిన్న చిన్న ఇసారాలు, పదే పదే పునరావృతమయ్యే ఆలోచనలు, అకస్మాత్తుగా లభించే జవాబులు, ఇదంతా సంయోగం కాదు, ఇది సంభాషణ. మరియు నువ్వు వినడం నేర్చుకున్న కొద్దీ మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. స్నేహితులారా, వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.